కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. ఈ రోజు మనం సత్తెనపల్లి వావిలాల బాటలో ఉన్నాము పార్క్ లో. అయితే ఫోన్లు వదలండి, పుస్తకాలు పట్టుకోండి అనేటువంటి నినాదంతో అమరావతి సేవా సంస్థ వారు మన సత్తెనపల్లిలో పార్క్ లో గత 2 నెలల నుంచి ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. అయితే చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ల వరకు స్మార్ట్ ఫోన్లు చూస్తూనే కాలయాపన చేస్తూ పుస్తక పఠనం అనేది చాలా అంతరించిపోతుంది. పుస్తకం అనేది ఒక విజ్ఞానాన్ని, ఒక మంచి స్నేహితుడిని, అలాగే ఒక జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఇలాంటి స్మార్ట్ ఫోన్లు వరకు చాలా ఉపయోగాలు ఉన్నాయి, కాకపోతే దానివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఓపెన్ సెక్షన్ అనేది ఒక ఆహ్లాదకరంగా మన బ్రెయిన్ కి మంచి ఉపయోగపడేటువంటి పుస్తకాలు ఓపెన్ లో కూడా పెట్టారు. ఇలాంటి దానికి మన సత్తెనపల్లి టౌన్ సిఐ గారు గెస్ట్ గా రావడం జరిగింది. వారి మాటల్లో ఈ యూత్ కి వాళ్ళు ఏం సందేశం ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నారో వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి. అందరికీ నమస్కారం. పుస్తకాలు అంటేనే సాహిత్యం. ఏదైనా గానీ అది విప్లవకారుడు కావచ్చు, హాస్యంతో కూడినటువంటిది కావచ్చు, లేదు ఏ విధమైన రచనలైనా గానీ ఒక వ్యక్తి యొక్క కలం నుంచి జాలువారినటువంటి అక్షరాలు అనేటువంటి సాహిత్యం ద్వారా ప్రపంచంలో అనేక రకాలైనటువంటి విప్లవాలు రావడం జరిగింది. ఎన్నో సిద్ధాంతాలు కూడా ఈ పుస్తకాల ద్వారా వచ్చినటువంటి సాహిత్యం ద్వారానే మనము మానవాళి అనేటటువంటిది, అంటే మానవుని యొక్క నాగరికత పెంపొందడంలో కూడా ఈ పుస్తక పఠనం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి. దీనికి అనేక రకాలైన ఆధారాలు మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మారుతున్నటువంటి ఆధునిక పరిస్థితులను బట్టి చాలా వరకు కూడా ఏమిటనంటే అవసరమా అనవసరం అనేటటువంటి దానికంటే కూడా అతిగా మనము మన యొక్క సమయాన్ని ఎక్కువగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ల వైపు వినియోగించడం జరుగుతుంది. కాకపోతే దాని జస్టిఫికేషన్ మనం చెప్పేదానికంటే కూడా ఎవరికి వారు ఒక రోజు గమనించుకున్నట్లయితే ఎంత సమయం మనం దానికి కేటాయిస్తున్నాము, దాంట్లో ఎంత అవసరమై ఉపయోగిస్తున్నాము, అదే విధంగా దాని ద్వారా మేలు ఎంత జరుగుతుంది, కీడు ఎంత జరుగుతుందని ఆలోచించుకున్నట్లయితే మనకి ఎన్నో రకాలుగా అది ముఖ్యంగా చిన్న వయసులో ఉండేటటువంటి వాళ్ళకి నష్టదాయకంగానే మనకు కనబడుతుంది. ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ పరంగా మేము చూసినట్లయితే చాలా మంది చిన్న వయసులో ఉన్నవాళ్ళంటే సుమారుగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివేటటువంటి పిల్లలు సామాజిక మాధ్యమాల ద్వారా దారి తప్పినటువంటి సందర్భాలను కూడా మేము చాలా చూసాము. అంటే పూర్తిగా దాని చెడు భావంతో చూడటం అనేటువంటి ఉద్దేశం అయితే కాదు, కానీ అయితే పుస్తక పఠనం అనేటటువంటిది మాత్రం మనిషి యొక్క మనో వికాసానికి మాత్రము చాలా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ దిశగా ఈ రోజున అంటే ఇది ఒక విధంగా చెప్పాలని అంటే ఇది ఒక ప్రయోగమా ప్రయత్నం అని కానీ చెప్పుకున్నట్లయితే ఈ కొంతమంది యువకులు సత్తెనపల్లిలో అమరావతి సేవా సమితి అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఈ విధంగా పుస్తకాలు సేకరించి మంచి మంచి రచనలను సేకరించి వాటిని అందులో ఆదివారం పూట సుమారుగా 100 మంది ఈ యొక్క పార్కును సందర్శిస్తుంటారు. వావిలాల గోపాలకృష్ణయ్య గారి పార్కుని. ఈ పార్కులో అందరికీ కూడా అందుబాటులో ఉంచారు. ఎవరైనా కానీ కొంత సమయం ఎవరికైతే పుస్తకం చదివేటటువంటి అలవాటు ఉంటుందో వారు కొంత సమయం కూర్చొని చదవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పెట్టిన ఉద్దేశం మాత్రం చాలా గొప్పది. దీన్ని ఇక్కడికి సందర్శించినటువంటి వాళ్ళంతా కూడా వచ్చినంతసేపు కాకపోయినా కానీ దాంట్లో ఏదైనా ఒక మంచి పుస్తకం కానీ వారి కంటికి కానీ కనిపించినట్లయితే దాన్ని తీసుకుని 4 పేజీలు తిరిగేసినా కానీ దాంట్లో నుంచి ఖచ్చితంగా మనం ఎంతో కొంత మనకి మనకు లభ్యమవుతుందని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తూ ఈ వీరి యొక్క ఉద్దేశాన్ని చక్కగా అర్థం చేసుకొని సందర్శించిన వారు కూడా వారి దగ్గర ఉండేటువంటి పుస్తకాలను వారికి ఇవ్వటం గానీ వచ్చినటువంటి వాళ్ళు దాన్ని చదవటం ద్వారా ఇది అందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పేసి వారి యొక్క కృషిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. యుగంలో మరి ఫోన్ల వాడకం బాగా పెరిగింది. విద్యార్థులు, యువత కూడా వైఫై రోటర్లకు అతుక్కుపోయి టైం పాస్ చేస్తా ఉన్నారు. మత్తు మాదక ద్రవ్యాలకు అలవాటు పడతా ఉన్నారు. వీరందరినీ కూడా ఈ పుస్తకాల వైపు మరలించడానికి మా వంతు సాయంతో మరి సమాజాన్ని మేలుకొల్పుదామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడికి 3 వారాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. పాఠకుల నుంచి, పుస్తక దాతల నుంచి విశేష స్పందన వస్తా ఉంది. మాకు రోజు రోజుకు కూడా పుస్తకాలు అనేవి పెరుగుతూ ఉన్నవి. అలాగే పుస్తకం చదవటం వల్ల మైండ్ చైతన్యపరచడంతో పాటు కూడా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి ఈ కార్యక్రమం ఏర్పడుతుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం ఈ వారం ప్రస్తుతానికైతే వారానికి 1 రోజు ఆదివారం ఈవినింగ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. వారంలో ప్రతి రోజు కూడా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాము. అలాగే ఒక రూమ్ని ఏర్పాటు చేసి ఆ రూమ్ మంచిగా డెవలప్ చేసి పుస్తకాల పఠనాన్ని వైపు ఈ కార్యక్రమాన్ని ఉందించి రాబోయే రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో, అన్ని పబ్లిక్ ప్రదేశాల్లో, కాలేజీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరించాలనుకుంటున్నాం. పుస్తకాల సేకరణ కోసం మేము పత్రికల్లో ప్రకటన ఇవ్వడం జరిగింది. పాఠకులు కూడా మరి దాతలు కూడా పుస్తకాలను ఇవ్వడానికి మాకు ముందుకు వస్తూ ఉన్నారు. ఇంకా ఏదైనా పుస్తకాలు కొనుక్కోవడానికి ఆర్థిక సంఘంగా కూడా మేము మా సహకారాలను అందిస్తామని చెప్పి వాళ్ళు నాకు తెలియజేస్తా ఉన్నారు.
వాళ్ళు కూడా మమ్మల్ని ప్రత్యేకంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మమ్మల్ని హర్షిస్తా ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం అభినందిస్తూ ఉన్నారు. మా యొక్క మొబైల్ నెంబరు 8852394468. ఇది నా మొబైల్ నెంబరు. అలాగే కొంతమంది మా పోస్టల్ అడ్రస్ కూడా ఎక్కడో దర్శి, చిలకూరుపేట, పిడుగురాల నుంచి, మరి దొనకొండ నుంచి కూడా నాకు ఫోన్ చేసి మా పోస్టల్ అడ్రస్ తీసుకొని మాకు పోస్ట్ ఇంటికి పంపిస్తా ఉన్నారు, డిటిపి పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా. పబ్లిక్ ఓపెన్ రీడింగ్ బుక్ సెక్షన్ ద్వారా ప్రజల్లో విశేష స్పందన వస్తూ ఉంది. రోజు రోజుకు కూడా చాలా మంది మాకు ఫోన్ చేసి ఏ టైము, ఎన్ని గంటలకి, మరి ఏ వారాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని మమ్మల్ని ఫోన్ చేసి వివరాలన్నీ అడుగుతా ఉన్నారు. ప్రతి వారం కూడా నెక్స్ట్ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ రోజు పేరెంట్స్ వస్తే నెక్స్ట్ వీక్ వాళ్ళ విద్యార్థులతో, వాళ్ళ పిల్లలతో తీసుకొని వచ్చి ఈ బుక్ యొక్క కథనాలని, చిన్న చిన్న కవితల్ని, అలాగే వాటిలో ఉన్నటువంటి కవిత్వాలని, గాంధవ్యాన్ని అందరూ కూడా మహనీయుల జీవిత గాథలను కూడా వాళ్ళ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు మురిసిపోతా ఉన్నారు.